ఈ పోరాటాలల్లా మీరందరూ ప్రజలందరూ కూడా సావధానంగా ఉండి ప్రభుత్వాలను రాజ్యాలను ఏ రాజ్యమైనా ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ గద్దరన్నట్లయితే గుండె తనాయించి బుల్లెట్లు సంపలేకపోయినాయి గద్దరన్న బుల్లెట్లు సంపలేకపోయినాయి కానీ కాలం తీసుకుపోయింది కానీ ఆయన వదిలిపెట్టిపోయిండు కాలము తెలంగాణకు పురుడోసి కనాల్సిన అవసరం ఉండే కావచ్చు దానిలో గద్దరన్నే ముఖ్య పాత్ర పోషించుడు గద్దరన్న లేకుంటే తెలంగాణ లేదు గద్దరన్న సాహిత్యాన్ని చేట్ల పట్టుకొని యువతరం మొత్తం ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత భారతదేశ విముక్తి సైడు ఇటువంటి నాటకాలు భవిష్యత్తులో జరగకుండా ఉండేటందుకు తల్లిదండ్రులను చంపేటువంటి కుసంస్కారంలో పెరుగుతున్నటువంటి పిల్లలను గద్దరన్న ఆశయాలు చాలా మంది వేదిక మీద ఉన్నాం చాలా మంది ఉపన్యాసాలు ఇస్తుంటాం కానీ మీరు ఒక్కసారి గుండె మీదే చేసుకొని చూడండి మీ పిల్లల భవిష్యత్తు సమాజంలో ఉన్నటువంటి చాలా మంది అర్బన్ సెగ్మెంట్లో కూడా ఇటువంటి పిశాచాలై తిరుగుతున్న ఇటువంటి వీటిని అరికట్టేందుకు నాయకులందరికీ పర్సెంటేజ్లు పోతున్నాయి నా వ్యక్తిగత అభిప్రాయం ఇది ఇవన్నీ ఆపాలంటే తన ఆశయాలు నిజంగా నెరవేరాలంటే ఒక నూతన సమాజాన్ని నిర్మించాలంటే గద్దరన్న సాహిత్యాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా ఛాతీ తనాయించి సమాజం లోపల తీసుకుపోయి యువతరాన్ని తయారు చేయాలి మళ్ళొక్కసారి చెప్తున్నా సమాజంలో ఒక ఉదాహరణగా ఉండేటువంటి ఆత్మ బలిదానాలు చేసుకొని 1200 మంది పిల్లలు అంతకుముందు ఫైరింగ్ జరిగితే 369 మంది చనిపోతూ వచ్చినటువంటి తెలంగాణ ఇవాళ గాంజాయి బెల్ట్ షాపులు తాగుబోతుల రూపంగా తయారు కాబోతున్నది తల్లిదండ్రులను చంపేటువంటి కుసంస్కారులుగా తయారవుతున్నారు కాబట్టి దాన్ని ఎదిరించాలంటే గదర్ ఫౌండేషన్ నుంచి మా శావశక్తిలా మేము చేస్తాం ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఒక మాట ఇచ్చిండ్రు వేదిక మీదకి వెళ్ళి ఇది పాజిటివ్గానే తీసుకోరు గవర్నమెంట్ మీరు తొందరగా చాలామంది అనుకుంటారు జనాలు 3 కోట్లు అనగానే ఇక వచ్చేసినాయి మా సరితా సూర్యం వీళ్ళకి లోపటేసుకున్నారు కావచ్చు అనుకుంటారు అటువంటిది ఏం లేదు ఇంకా రాలే ఎవరికి మా మేడం ఉన్నదే వారి గైడెన్స్లో మా అద్భుతమైన మా టీం గురించి చెప్తున్న మల్లన్న ఆయనకైతే పని పిచ్చోడు ఇక మా జిల్కర సీన్ ఉన్నాడు మా టీం అంతా ఇంకా చాలామంది అడ్వైజులు తీసుకొని కూడా మేము ఇటువంటి వాటి మీద చాలా పనిచేయదలుచుకున్నాం చూడండి వచ్చిన కాడికెళ్ళి ఇప్పటిదాకా చూడండి పుస్తకాల రూపంలో ఇప్పటికీ 6-7 పుస్తకాలు వచ్చినాయి మా గదర్ ఫౌండేషన్ నుంచి సాహిత్యం తరఫు నుంచి జనాన్ని చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇవి చదవాలి మీరు చదివి ఆచరణ పెట్టాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం వారికి చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు వెంటనే మీరు ఎక్కడిస్తారో మీరు చెప్పిండ్రు ట్యాంక్ బండ్ దగ్గర ఒకటి ఏంటంటే ఒక అడ్డా కావాలి జనం అందరు వచ్చి కూర్చొని మంచి చెడులు మాట్లాడుకునేటువంటి ఒక అడ్డా కావాలి ఆ అడ్డా మీరు తయారు చేసి పెట్టాలి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే చాలా అంటే నేను ఫిలాసఫీ మాట్లాడదలుచుకోలే అంబేద్కర్ ఫిలాసఫీలు మార్క్సు లెనిన్ ఇవన్నీ ఏమవుతున్నా బాధ ఏమనిపిస్తుంది అంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్కడనే కూర్చొని గంజాయి కొడుతున్నారు అక్కడనే కూర్చొని తాగుతున్నారు అక్కడనే కూర్చొని బూతులు మాట్లాడుతున్నారు పూలే విగ్రహం కాడ కూర్చొని పూలే తెలియదు అంబేద్కర్ తెలియదు అర్థం చేసుకోలే నాకు అర్థం కాదు ఇవన్నీ గొప్పల రేపు గదరన్న విగ్రహం కాడ కూర్చొని కూడా గదే పని చేస్తారేమో అనిపిస్తుంది నాకు అంటే ఎక్కడో దగ్గర సమాజము యువతరం చైతన్యం అయ్యి జనజన మాట్లాడుకుంటూ చెప్పిండు అంబేద్కర్ సంఘాలు పెట్టుకొని అటు ఇటు చేస్తున్నారని అసలు వీళ్ళ గురించి తెలిస్తే ఒక్కడు నర్రరవన్న మొత్తం దేశం అంతా చేసి అంబేద్కర్ అసలు ఏంటిది దాని సంగతి ఏంటిదని ఆయన ఇది ఒక పిచ్చి మళ్ళీ కానీ ఎక్కడి దాకా పోయిండు పద్మశ్రీ దాకా పోయిండు పద్మశ్రీ చాలా చిన్నది నాకు ఆయన తన ఒక్క మనిషి ఒక్కడే బెంచ్ చేసుకుని ఆడ కుర్చీ మీద కూర్చొని నేను ఏం చేయాలని రంగరిచ్చిండు కొంతమందికి అలా దారి చూపేటువంటి మరి ఏమంటామో నాకు తెలియదు కానీ నేను దేవుడు అనదలుచుకోలేదన్న కానీ ఒక మార్గదర్శకుడు మాత్రం కాగలిగిండు అంటే ఇట్లా సమాజంలో ఇటువంటి వాళ్ళను ఉదాహరణ కనుక తీసుకొని కనుక మనం పోగలిగితే సమాజాన్ని మార్చొచ్చు అంబేద్కర్ గురించి తెలవాలి మార్క్స్ గురించి తెలవాలి అందరి గురించి తెలవాలి అసలు మనిషి గురించి తెలవాలి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు అని అంటారు కదా ఆ మనిషిని మాయమయ్యే మనిషిని మళ్ళీ బతికించాలంటే గద్దరన్న సాహిత్యాన్ని గుండె నిండా నింపుకొని వాస్తవాలు మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం తీసుకొచ్చుకోవాలని అదే గద్దరన్నకు నిజమైన నివాళి ఇక్కడ వేసిన వాళ్ళందరూ కూడా గద్దరన్న ఆశయాలను కొనసాగిస్తామంటే ఇవన్నీ జర మనసులో పెట్టుకోవాలని మీ అందరికీ దండం పెడుతూ ముగిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్.